తెలుగు న్యూస్ మినిట్కి స్వాగతం. నిమిషంలోనే తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి. ఇద్దరు యువకులకు వలపువ్వల విసిరి భారీగా డబ్బు గుంజుకున్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి బాగోతం బయటపడింది. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేసుకుని రెండో భార్యగా ఉంటానంటూ వలపువ్వల విసిరింది. అతని నుండి సుమారు ₹1,00,00,000 పైన వసూలు చేసి అతని ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. ఇదే తరహాలో రాజేష్ అనే మరో యువకుడికి వలపువ్వల విసిరి లక్షలాది రూపాయలు కాజేసి బెదిరింపులకు పాల్పడింది. సౌమ్య శెట్టి తన స్నేహితురాలు ఇంట్లో సుమారు 70 తులాల బంగారం చోరీకి పాల్పడినట్టుగా సమాచారం. బాధితులు విశాఖ పోలీసు కమిషనర్ను ఆశ్రయించారు. ఇకనైనా సౌమ్య శెట్టిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.